యశ్వంత్ గారు, అసలు స్కూల్స్ నుంచే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానివ్వండి ఆర్ ఫైనాన్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటారు? ఫస్ట్ థింగ్ అంటే స్కూల్ నుంచే ఎందుకు తెలుసుకోవాలంటే, సో ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే లెర్నింగ్‌కి బాగా అలవాటు పడే ఏజ్. సో ఏదైనా కూడా మనం ఒక్కసారి వింటే ఈజీగా నేర్చేసుకుంటాం. సో అంటే ఒక 20స్‌లోకి వచ్చాక ఏంటంటే ఆ లెర్నింగ్ పవర్ అనేది అంటే పేషెన్స్ అనేది తగ్గిపోతుంది మనం చెప్పాలంటే. సో ఇప్పుడు ఒక 20 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 20 కాకుండా ఇప్పుడే జాబ్‌కి రీచ్ అయ్యాడు. ఇప్పుడే జాబ్ వచ్చింది, సాలరీ వచ్చింది. సో ఒక 3 మెంబర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఆ 3 మెంబర్స్‌కి 1,00,000 ఇచ్చాం. సో ఫస్ట్ అతను ఏం చేశాడు, ఆ 1,00,000ని ఖర్చు పెట్టేశాడు అతనికి ఏదో కావాలని చెప్పి. సెకండ్ అతను ఏం చేశాడు, అతను 1,00,000 ఉందనే ధైర్యంతో 2,00,000 వస్తువుని కొనుక్కున్నాడు, ఇంకో 1,00,000 అప్పు పెట్టి. మూడో అతను ఏం చేశాడు, దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేసి 2,00,000 చేశాడు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో స్మార్ట్ ఎవరంటే మనం ఖచ్చితంగా థర్డ్ వ్యక్తి అని చెప్తాం. కోర్స్ అతనికి కూడా ఏమైనా నీడ్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ అతను ఆ మనీని ఎలా బిల్డ్ చేయాలనే స్కిల్ అనేది నేర్చుకున్నాడు. సో అది ఎలా పాసిబుల్ అంటే అతని మైండ్ సెట్ వల్ల. సో ఇలానే మనం స్కూల్స్ నుంచి ఎందుకు నేర్చుకోవాలంటే ఆ మైండ్ సెట్. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎవరికైనా మన రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, వాడు ఏదైనా కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు కానీ మనకు ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. అవును, మనం అంటే ఆ సేవ్ చేసే మెంటాలిటీ కూడా మనకు చిన్నప్పుడు తెలుస్తుంది. ఎవరైనా ఇచ్చినవన్నీ ఒక హుండీలో వేసుకోవడం కానీ ఇలా డిఫరెంట్ వాటిల్లో అప్పుడు సేవింగ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఇంత మనీ నేర్చుకున్నాను, ఇంత చేశాక ఒక టార్గెట్, ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాక నేను ఒకటి కొనాలి. అది చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది మనం గమనిస్తే. పెద్దవాళ్ళకి ఎలా అంటే అవసరం అయితే అప్పటికప్పటికి ఏదో అప్పు చేసో లోన్ చేసో కొనేస్తారు. బట్ చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది సేవింగ్స్కి బాగా అలవాటు. సో ఆ ప్లానింగ్ ఉన్నప్పుడే వాళ్ళకి అసలు ఈ ఫైనాన్స్ బేసిక్స్ కానీ, పర్సనల్ ఫైనాన్స్ గురించి కానీ మనం చెప్పగలిగితే సో ఖచ్చితంగా వాళ్ళు ఒక స్మార్ట్ పర్సన్ అవుతారు. చాలా ఇప్పుడు రిచ్ అయ్యారంటే ఎవరైనా అది ఎలా అయినా అవ్వచ్చు, బట్ వెల్తియర్ అయ్యారంటే మాత్రం వాడు నిజంగా ఫైనాన్స్ మీద పట్టుంటేనే అవ్వగలుగుతాడు. కరెక్ట్. సో అంటే ఇప్పుడు 2 crores ఉన్నాయని చెప్పి క్రోర్పతి అని చెప్పుకోవచ్చు, బట్ వాడు అలానే ఉంటాడని గ్యారంటీ లేదు. సో అందుకని స్కూల్స్ నుంచి ఉంటే చాలా బెటర్. సో ఇంకొక అజంప్షన్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక స్ట్రీమ్, అది మన సబ్జెక్ట్ కాదు. అసలు పర్సనల్ ఫైనాన్స్ ఒక సబ్జెక్ట్ కాదు, ఒక కోర్స్ కాదు, అది మన డైలీ లైఫ్ ఎసెన్షియల్. సో మనీ లేకపోయినా నేను బతకగలను అనుకునే వాళ్ళకి తప్ప రిమైనింగ్ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్స్ అనేది అవసరం. 100% కావాలి. సో ఇది BA చేశారా, BSc చేశారా అనవసరం. నేను కూడా ఇనిషియల్ డేస్లో ఈ పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్తుంటే అంటే చాలా వరకు అది మనకు కాదు, ఇతను ఫైనాన్స్ వీడియోస్ అవి చేస్తుంటాడు అప్పుడప్పుడు, సో మనకి ఇదేం అవసరం, మన ఇంజనీర్ కదా ఇలా అనుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైనా వాళ్ళకి అంటే ఏమన్నా ఆ ఫైనాన్స్లోనే మనకు అవసరం లేదు అనుకున్న దాంట్లో నేను ఇష్యూస్ వస్తే మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఇది ఆల్రెడీ నీకు అవసరం లేదన్నావు కదా అని చెప్తే నువ్వు చెప్పేది ఇవే అంటారు. అంటే వాళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ అని నేమ్ చూసి అదేదో ఒక స్ట్రీమ్, అదేదో ఒక కోర్స్ అలా అనుకుంటారు. సో కానీ చిన్నపిల్లలకి ఇలా ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా నేర్చుకునే ఏజ్ అది. స్కూల్స్లో ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ అనో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనో ఒక సబ్జెక్ట్ పెడితే ఖచ్చితంగా కొంచెం మందైనా సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కదా. సో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో జియోగ్రఫీలో చాలా క్లాసెస్ ఉంటాయి. సో చాలా సబ్జెక్ట్స్ గురించి, చాలా టాపిక్స్ గురించి, ఏరియాస్ గురించి. ఇప్పుడు ఏదైనా ఒక సిటీస్ గురించి వస్తాయి, మెట్రోపాలిటన్ సిటీస్ని కవర్ చేస్తూ ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ అతను హైదరాబాద్కి వెళ్ళాడు, ఒక స్టూడెంట్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చాక ఒక 2 months తర్వాత హైదరాబాద్ అని ఒక చాప్టర్ చూశాడు జియోగ్రఫీలో. అప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తారు, ఇక్కడికి నేను వెళ్ళాను, ఈ ప్లేస్ నేను వెళ్ళాను, సో ఇప్పుడు మేడం చెప్తుంది కదా అది నేను ఆల్రెడీ చూశాను. ఆ విజువలైజేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అతనికి ఎలా ఎక్సైట్ అయిపోతాడంటే ఇంకే చాప్టర్ చెప్పినా విన్న అతను అది చెప్తుంటే ఎక్సైటెడ్ వింటాడు, అని తెలుసు బట్ అయినా కూడా వింటాడు. ఈ ఎక్స్పీరియన్స్ ఇట్ కాబట్టి. ఎస్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏదైనా వచ్చింది సపోజ్గా, ఇంకా దేంట్లో అతనికి 0 marks వచ్చినా అది దానికి తెలుసు, అది నేను రాయకపోతే ఎలాగా, నేను రాయాల్సిందే అని రాస్తాడు. సో ఏంటంటే వాళ్ళకి అది ఆ స్టేజ్లో అలా ఉంటుంది. ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటారు. అలానే చిన్నప్పుడే ఈ ఫైనాన్స్ అవేర్నెస్ అలా ఉంటుంది. మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం సేవింగ్స్లో మామూలుగా రీసెర్చ్ ప్రకారం అయినా కూడా చిన్నపిల్లలకి ఉన్న ఆ అవేర్నెస్, ఏదైనా కొనాలంటే వాళ్ళు సేవ్ చేస్తారు, అంతేగాని ఎవరినో బయట వాళ్ళని అప్పడగరు చిన్నపిల్లలు. అంటే వాళ్ళ మైండ్ సెట్కి అంత నాలెడ్జ్ ఉండదు. సో ఆ నాలెడ్జ్లోనే మనం పర్సనల్ ఫైనాన్స్ గురించి, ఫైనాన్స్ అంటే ఇది, ఇలా సేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఇలాంటివి ఉంటాయి. సో నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కొనాలంటే ఇలా అప్పు చేసి కొనకూడదు, నువ్వు సేవ్ చేసి కొనాలి. ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచే చెప్పగలిగితే వాడు వెళ్ళే కొద్దీ వాడికి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు. కరెక్ట్. వాడి పాత వాడికి తెలుసు. సో ఖచ్చితంగా 100% వాడు వెల్తీ అవుతాడు. ఎస్. సో అందుకనే స్కూల్స్ నుంచి పర్సనల్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ట్రూ. ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు అన్నట్టుగా వీళ్ళు బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు ఆ చిన్న ఏజ్లో. ఆ హైపర్ యాక్టివ్, ఆ ఎనర్జీని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆ స్కూల్లో చేసుకోవచ్చు. సో వెరీ గుడ్ పాయింట్ టు బి నోటెడ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇన్ఫ్యాక్ట్
పేరెంట్స్ అయిన వాళ్ళు కానివ్వండి, పేరెంట్స్ కాబోతున్న వాళ్ళు కానివ్వండి, ఈ పాయింట్ని ఒకవేళ సీరియస్గా గమనిస్తే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ అ వండర్ఫుల్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్. సో ఇట్స్ చాలా ఫుడ్ ఫర్ థాట్ అని చెప్పచ్చండి ఈ మాటకి. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో చాలామంది పేరెంట్స్ అనుకుంటారు ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఆర్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఫుట్బాల్ నేర్చుకుంటే బాగుంటుంది, స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగుంటుంది. అఫ్కోర్స్ కన్ఫ్యూజ్ అయ్యి టూ మెనీ స్ట్రీమ్స్కి ఫోకస్ ట్రై చేసే బదులు ఒకటో రెండో కాస్త డీటెయిలింగ్గా అందులోనే ఒక పేషెన్స్తో ముందుకు వెళ్తే మాత్రం మీరు అన్నట్టుగా ఇట్స్ గోయింగ్ టు డెఫినెట్లీ మేక్ అ బెటర్ షేప్. సో చాలా మంచి విషయం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.